ఈ బిల్డింగ్ అయితే కొత్తగా కట్టిన బిల్డింగేను. పాతదేం గాదు. ఈ బిల్డింగ్ వచ్చి గుణం పక్కనే ఉంటుంది నరవాడలో. ఇవన్నీ మేము వీడియోస్ తీసుకుంటూ వస్తుండేలేకే వర్షం బాగా వచ్చేసింది. బాగా వర్షంలో తడిసిపోయి మేము గుడికాడకొచ్చేసాము. ఇంక మీరు ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మేమందరం కలిసి నరవాడ తిరణాలకి వెళ్ళాము. ఎందుకంటే నరవాడలో యంగబాంబ గుడికాడ తిరణాలు చేస్తున్నారు ఈరోజు. దానికోసమే మేమందరం టెంపుల్‌కి వెళ్ళాము. నరవాడకి, ఉదయగిరికి ఎంత దూరం ఉంటుందంటే 17 కిలోమీటర్లు లేదా 18 కిలోమీటర్లు ఉంటుంది అంతేను. ఇప్పుడు మీకు కనిపించేది కోనేరు. మేము నైట్ పూట వెళ్ళాము. వెనక కనిపించేదంతా కోనేరు. చూడండి ఒకసారి ఎలా ఉందో కోనేరు. కోనేరు పక్కనే ట్యాపులు కూడా ఉంటాయి స్నానం చేయడానికి. చూడండి కుళాయిలు ఎలా ఉన్నాయో. స్నానం బయట చేసేవాళ్ళు బయట కూడా చేయొచ్చు. లేదా కోనేరులో చేసేవాళ్ళు కోనేరులో స్నానం చేస్తారు. మేమొచ్చి కోనేరు చూడడానికి వచ్చాము ఈ సైడ్‌కి. ఈ కోనేరు పక్కనే పానీపూరి బండి కూడా పెట్టుంటారు. నేనొచ్చి ఒక ప్లేట్ తీసుకున్నాను. నా తోడొచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నాము అందరము. ఒక ప్లేట్ వచ్చి 30 రూపీస్ పడింది. నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను అంతేను. కానీ వీడియోలో నేను మాత్రమే కానొస్తున్నాను. నా పక్కన తింటున్నారు నా ఫ్రెండ్స్ అందరూ. చూడండి నేను మామూలుగా ఒక్కొక్క పానీపూరి తింటున్నాను. ఒక ప్లేట్ తీసుకొని అంతేను. ఇప్పుడొచ్చి జెయింట్ వీల్స్ కాడికొచ్చాము. మొత్తం జెయింట్ వీల్లు, బ్రేక్ డాన్సు ఇలా ఉండాయి. మొత్తం ఉండాయి ఇక్కడ. మా అన్న కనిపించకపోయేలకే వెతుకుతున్నాం మా అన్నని ఏ సైడ్‌కి వెళ్ళాడని. మా అన్న వచ్చి ఇంకో సైడ్ ఉన్నాడు. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఈ సైడ్ ఉన్నాడు మా అన్న. ఆ సైడ్ నుంచి వస్తున్నాడు. ఆ సైడ్ నుంచి వస్తున్నాడు అని చెప్తున్నాను అతనికి నేను. నా పక్కనుండే అతనికి చూడండి. అతను పిలుస్తున్నాడు రమ్మని ఈ సైడ్‌కి. కానీ బలి తిరుగుతుంది ఫాస్ట్‌గా. చూడండి. ఈ పక్కనొచ్చి చక్రంలాగా కూడా ఉంటుంది చూడండి. తిరుక్కుంటూ పైకెళ్తుంది. అలాగే మళ్ళీ తిరుక్కుంటూ కిందకొస్తుంది. ఆ చక్రం కూడా చాలా ఎత్తు వెళ్తుంది. జెయింట్ వీల్స్ అన్నీ తిరుగుతుండాయి. బ్రేక్ డాన్స్‌లు కూడా ఉండాయి ఇక్కడ. ఆల్‌వెక్స్ అన్ని ఐటెమ్స్ ఉండాయి ఇక్కడ ఆడుకోవడానికి. అయితే ఎక్కువ పిల్లలు ఆడుకునే వస్తువులైతే చాలా ఉండాయి. చూడండి ఎలా ఉండాయో. కార్ రేస్ జరుగుతుంది లోపల. అంటే బైక్స్ కానీ, కార్స్ కానీ చెక్కల మీద వెళ్తూ ఉంటాయి. రేసింగ్ జరుగుతుంది లోపల. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఎలా వస్తుందో వర్షం. అందుకే మేము గుడికాడకి వచ్చేసాము. ఎందుకంటే వానలో తడిసిపోతామని. అప్పటికే మేము చాలా తడిసిపోయాము. తడిసిపోయిన తర్వాత గుడిలోకి వచ్చాము. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.